ముందుగా కాసిం గారు నమస్తే అండి. ప్రొఫెసర్ కాసిం గారు నమస్తే సార్. కాసిం గారు, నిన్నటి ఇవాల్టి పరిణామాలు చూసిన తర్వాత ఏది నీట్ పేరుతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఎక్కడో పుట్టి ఎక్కడో వెళ్ళి ఎక్కడో ముగిసినట్టు కనపడుతుంది ఇవాళ. అంటే ఇవాళ పరిస్థితులు చూస్తే ఆగినట్టే, అంటే రాజకీయంగా టర్న్ అయిపోయింది కదా. అందుకని నేను దాని పొలిటికల్ ముగింపు మాట్లాడుతూ ఈ 3 రోజుల పరిణామాలను బేస్ చేసుకొని మీ అనాలిసిస్ చెప్పమంటే ఏం చెప్తారు ఈ ఉద్యమం మీద? సార్, నా అభిప్రాయం ఏమిటంటే, మొట్టమొదలు ఎన్టీఏ నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన వెంటనే సమాజం నుంచి కొంత అసమ్మతి వచ్చినప్పుడు, కొంత నిరసన వచ్చినప్పుడు వెంటనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఒక ప్రకటన రావాల్సి ఉండే. కరెక్ట్. దానితో పాటు మనకి ఒక లెగసీ ఉన్నది పార్లమెంటరీ విలువల్లో. ఎందుకంటే ఇదేమి చిన్న విషయం కాదు సార్. ఎన్టీఏ ఇప్పటికీ నీట్ ఎగ్జామ్ పేపర్నే 2 సార్లు లీక్ అయిన సందర్భం చూసాం. గతంలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్ల అపాయింట్మెంట్ చేయడానికి నిర్వహించే ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, దాన్ని నెట్ అంటాం, ఎన్ఈటి నెట్. ఆ పేపర్ కూడా లీక్ అయింది. నాకు తెలిసి నేను 30 ఏళ్లలో విద్యారంగంలో ఉన్నాను సార్, ఎన్నడూ కూడా నెట్ పేపర్ లీక్ అయిన సందర్భం లేదు. ఆ పేపర్ కూడా లీక్ అయి పరీక్ష రద్దయి మళ్ళీ పరీక్ష నిర్వహించారు. ఎన్టీఏ నిర్మాణము, ఎన్టీఏ పని విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. ఇప్పుడు నీట్ పరీక్ష రాసింది 22 లక్షల మంది విద్యార్థులు అంటే భారతదేశంలో 22 లక్షల కుటుంబాలు అని అర్థం. అంతే కదా? అవును. 22 లక్షల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు, మంత్రులు చాలా బాధ్యతగా వాళ్ళ పని విధానం చేయవలసి ఉంటుంది. కనుక ఒక చర్చ వచ్చినప్పుడు వెంటనే ఆ కన్సర్న్ మినిస్టర్ ఒక డిమాండ్ వచ్చిందనుకోండి, ఆ డిమాండ్ లో మంచి చెడు ఏం పక్కన పెడితే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, చాలా మంది మనం చరిత్రలో గాలి ముద్దుకృష్ణమన్నయ్య లాంటి వాళ్ళు, మేము 10th క్లాస్ అవుతున్న రోజుల్లో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉంటే పేపర్ లీక్ అయితే వెంటనే రాజీనామా చేశారు, నైతిక బాధ్యత వహిస్తూ. లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా నైతిక బాధ్యత వహిస్తూ ఎవరు అడగలేదండి. నితీష్ కుమార్ చేశాడు, సురేష్ ప్రభు చేశారు. అంటే అట్లాంటి ఒక పార్లమెంటరీ విలువ సార్. నేను కేవలం ఇక్కడ రాజకీయాలు, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాను గనక, కేవలం ఒక పార్లమెంటరీ విలువ అనేది, అది ఆ విలువను పాటించి ఉంటే నిజానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇంతగా బదనామయ్యే పరిస్థితి ఉండేది కాదు. సరే, ఆ క్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి నోటి నుంచి ఒక కామెంట్ రావటం, ఆ నేపథ్యంలో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ రావటం, కాక్రోచ్ జనతా పార్టీ పరిణామాలన్నీ మనం చూశాం. అయితే మొన్న సార్ మీరు ఇంట్రోలో చెప్పిన కొన్ని విషయాల పట్ల నేను భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాను. నేను కొంచెం మీడియాలో కూడా మాట్లాడాను. ఎందుకంటే నేను దాదాపు 90వ దశకంలో విద్యార్థి ఉద్యమంలోకి వచ్చి సుదీర్ఘకాలం విద్యార్థి ఉద్యమంలో పనిచేసి తర్వాత నేను అధ్యాపక వృత్తిలోకి వచ్చాను. సరే, మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు అది ఒక లూజ్ మూమెంట్, అంటే దానికి ఒక నిర్మాణం లేదు, ఒక నాయకుడు, ఒక స్పష్టమైన నాయకుడు లేదు, ఆ నాయకుని ఆదేశాలు పాటించి పనిచేసేటటువంటి క్యాడర్ కూడా సరిగ్గా లేదు. అలాంటి ఒక లూజ్ మూమెంట్ నడుస్తున్నది. ఈ లూజ్ మూమెంట్ లో మీరు అన్నట్లు చాలా రకాల మనుషులు అందులోకి చొరబడి వాళ్ళ వైయక్తికమైన అభిప్రాయాలను, నిరసనలను, కసిని వ్యక్తం చేసినటువంటి ఒక సందర్భం ఉంటది అక్కడ. ఎగ్జాక్ట్లీ మీరు అదే ఇంట్రోలో చెప్పారు. కనుక నేను ఒక అప్పీల్ చేస్తున్నా, ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశ ప్రధానమంత్రి గారు ఉన్నారు గనక వారు జోక్యం చేసుకొని వెంటనే ఆ విద్యాశాఖ మంత్రికి సంబంధించిన చర్య ఏమైనా తీసుకుంటారా, పోనీ ఆ చర్య తీసుకోకపోయినా ఇప్పుడు అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు, దేశంలో చాలా మంది మాట్లాడుతున్నారు, పిల్లలు కూడా అక్కడ ఉన్నారు, అందులో కనీసం 30 to 40% విద్యార్థులు ఉన్నా కూడా వారు కూడా ఈ దేశ పౌరులు గనక దానిని చర్చనీయాంశంగా తీసుకొని వెంటనే ఆ విషయాన్ని కంక్లూడ్ చేయాలి, ఎక్కడో ఒక చోట కంక్లూడ్ చేయాలి, లేకపోతే ఎక్కువ కాలం ఇట్లా ఒక్క విషయంలో నేను మీతో ఏకీభవిస్తాను. నేను 3 రోజుల నుంచి నా డిబేట్ లో చెప్తున్న పాయింట్ ఏంటంటే,
నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే ప్రభుత్వం ఇనీషియల్ గా వెంటనే ఎవరు అడక్కముందే స్పందించి చర్యలు తీసుకొని ఉంటే ఈ ఇష్యూ ఇక్కడ దాకా వచ్చేది కాదు. సరే, 100%. చీఫ్ జస్టిస్ గారు ఎవరో కొంతమంది వ్యక్తులను గురించి ఉద్దేశించి మాట్లాడుతూ కాక్రోచ్ లాగా తయారయ్యారు అనే ఆ పదం వీళ్ళకి పేరైపోయింది, అది వేరే విషయం. కానీ అసలు ప్రభుత్వం ఇనిషియల్ గా స్పందించి ఉంటే సిచ్యువేషన్ ఇక్కడ దాకా రాదు. అది ఆ తప్పు ప్రభుత్వానిదే, అందులో సందేహమే లేదు. కానీ ఆ తర్వాత పాపం అభిజిత్ దీప్కే యువకుడు ఏదో సాధిద్దాం ఏదో చేద్దాం అనుకున్నాడు, అతని చేతుల్లో లేకుండా ఎవరెవరో లాక్కెళ్ళిపోయే ప్రయత్నం జరిగినట్టు కనపడుతోంది.